హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S2V వ్లాగ్స్. ఈరోజు గోరు చిక్కుడుకాయతో కారం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇది చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. దీనికోసం నేను 1/2 kg గోరు చిక్కుడుకాయని తీసుకొని చిన్న చిన్నగా తుంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 inches డ్రై కోకోనట్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 7 to 8 లవంగాలు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/4 స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి ఫస్ట్ ఫైన్ పౌడర్ చేసుకోండి. తర్వాత ఇదే జార్లోకి ఒక 2 స్పూన్స్ డ్రై రోస్టెడ్ పీనట్స్ వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇదే జార్లోకి ఒక 10 to 15 గ్రీన్ చిల్లీస్, మీకు నచ్చిన స్పైసీనెస్ని బట్టి 10 to 15 గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం తీసుకున్న గోరు చిక్కుడుకాయని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ 1 or 2 పల్సెస్ ఇచ్చి పక్కన తీసుకోండి. దీనిలోకి ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ తరిగి పెట్టుకొని వేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ యాడ్ చేసి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 4 or 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఈ గోరు చిక్కుడుకాయ అంతా బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వాటర్ ఇంకా ఏమన్నా పడుతుంది అంటే యాడ్ చేసుకోండి. ఇలా ఫుల్ సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకోండి. వాటర్ అంతా అయ్యి ఆల్మోస్ట్ డ్రై అయిపోతే మన గోరు చిక్కుడుకాయ కారం రెడీ అయిపోతుంది. ఇది రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసుకోండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది.